హాయ్ అండి అందరికీ. ఈ పిల్ల వీడియో ఆన్ చేయగానే నవ్వుతూ కనిపించేస్తుందని అనుకుంటున్నారా? ఎందుకంటే ఒక తమ్ముడు అక్కో ఇదిల్ సుధాకర్ అని ఉంటుంది ఆ ఐడియా నెంబరు. ఒక కవిత రాశాడు నా మీద. సూర్యుడైనా రావడానికి లేట్ అవుతుంది కానీ అక్క వీడియో మాత్రం లేట్ అవుతుందని పెట్టాడు. అది చూసిన కానీ నాకు తెగ నవ్వు వచ్చేస్తుంది అనమాట. నా మీద కవితలు కూడా రాసేసి తమ్ముళ్ళు అన్నలు ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అబ్బా. అయితే ఈ వీడియోలోకి వచ్చేస్తున్నాను. ఈ వీడియో ఏంటంటే కువైట్ వెళ్ళిన తర్వాత బాగా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటే ముందది తలబ్బా చాలా చాలా తలూడిపోతుంది. అది ఎందుకు చెప్పుకోవాలి అంటే మన అది స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది కదా, మెయిన్ దాని నిమిత్తమే. అంటే బాగా ఆలోచన వల్ల కంపల్సరీ తలూడిపోతుంది. అది మాత్రం కన్ఫర్మ్. ఎన్ని షాంపూలు ఏం పెట్టినా పోదు. బట్ నా నుంచి ఒక చిన్నది మాత్రం నేను చెప్పగలుగుతున్నాను. మీరు తల అంటుకోవాలి అనుకునే గంట ముందు మీరు రూమ్కి వచ్చేసిన తర్వాత ఫుల్గా ఆయిల్ పెట్టేసుకోండి. ఆయిల్ పెట్టుకుని తలని ఇలా ఉంచుకుని పైపు కింద అంటే హాట్ వేడి నీళ్ళు కాదు, ఒకవేళ పైపుల్లో నుంచి వేడి నీళ్ళు వస్తే మీరు ముందే పట్టుకుని కూల్ చేసి పెట్టుకోండి. కోర్స్ అక్కడ బకెట్లు ఉండవు, ఎక్కువ షవర్స్ ఆ విషయం నాకు తెలుసు. మీరు చాలా ఖర్చు పెడతారు కాబట్టి ఒక బకెట్ మగ్గు కనుక్కోండి, నష్టమేమీ లేదు. చాలా ఖర్చు పెడతారు కదా. నీళ్లు పట్టుకుని అవి కూల్ అయ్యేంత వరకు ఉంచుకోండి చల్లగా. ఇలా ఉంచుకుని ఆ ఫుల్గా ఆయిల్ పెట్టుకుని అప్పుడు అంటుకోండి తల. నిజం చెప్తున్నా 5% మీకే కనిపిస్తుంది 1 వీక్లో. ఎందుకంటే ముందే నూనె పెట్టుకున్నారనుకోండి, మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ దుమ్ము అనేది పట్టేసేసి దానివల్ల ఎక్కువ డాండ్రఫ్ అవుతుంది. అదే ఇలా నూనె పెట్టుకుని చన్నీళ్ళతో తలంటుకుంటే మీకు చుండరు రాదు, జుట్టు ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ ఒక్క విషయం నేను జుట్టు విషయంలో చెప్తున్నాను. తర్వాత ఇంకొకటి, చాలామందికి ఎక్కువ పని ఉంటుంది. ఆపరేషన్ చేసుకున్న వాళ్ళం చాలామంది చిన్న వయసులో పెద్ద వయసులో అందరూ వెళ్తారు కదా. వాళ్ళకి మంచి హెల్తీ ఫుడ్ ఒక్కటైతే నేను చెప్పగలనబ్బా, ఇంతకు మించి నేను ఇంకా చెప్పలేను. ఇందాక నుంచి టిఫిన్ చూస్తున్నారు కదా, టిఫిన్ అనమాట. దీన్ని మీరు ఏమంటారు నాకు తెలియదు కానీ మా ఊళ్ళో దీన్ని టిఫిన్ అంటారు. ఈ టిఫిన్ ఎందుకు అనుకుంటున్నారు? ఇవిగోండి చూసారా, ఇవి నువ్వుల ఉండలు, నల్ల నువ్వుల ఉండలు. ఈ ఉండలు నల్ల నువ్వులు దొరుకుతాయి మీరు ఇండియాకి వచ్చినప్పుడు, లేదా కంపల్సరీ ప్రయత్నించండి. ఎవరన్నా వస్తే రప్పించుకోండి. ఈ నల్ల నువ్వులు ఉండలు, నల్ల నువ్వులు తెచ్చుకుని బాగా క్లీన్ చేసుకుని బెల్లం సరిపడగా మీరు ఎంత తీపి తింటారో అంత బెల్లం వేసుకుని బాగా దంచుకోండి. దాన్ని ఉంటే దంచుకునేది, లేకపోతే మిక్సీ పట్టేసుకోండి. ఇందులో నుంచి ఆయిల్ బయటకు వస్తుంటుంది. మీ దగ్గర ఉంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోండి. రాయలసీమ వాళ్ళు ఎక్కువ తింటారు ఇది, మా సైడ్ చాలా తక్కువ. కానీ దీనికి ఉన్న బెనిఫిట్ నిజంగా చెప్తున్నా, మీరు సంవత్సరం అంతా ఏటమాసం తింటే ఈ ఒక్క ఉండ తింటే అంత బలం. ఎందుకు చెప్తున్నానంటే దీని గురించి కువైట్ వెళ్ళిన వాళ్ళు చాలా అలసిపోతారు. నాకు ఎందుకు ఈ వీడియో చేయాలనిపించే చేస్తున్నాను. చాలా అలసిపోతారు. ఈసారి డెఫినెట్లీగా మీరు ఇండియాకి వచ్చినప్పుడు లేదా ఎవరితోనో తెప్పించుకోండి. జస్ట్ ఒక కేజీ 160 రూపాయలు 150 రూపాయల కన్నా ఎక్కువ ఉండవు. బెల్లం తెప్పించుకోండి. 2 కలిపి రోల్ ఉంటే రోల్ ఉండదు, కష్టం. మిక్సీ పట్టుకోండి. అలా మీరు ఒక ఇంత చిన్న ఉండ చేసుకుని రోజుకు ఒక ఉండ మీరు తిన్నారు అంటే మీ హెల్త్ నిజంగా చెప్తున్నా బాగుంటుంది. బ్యాక్ పెయిన్ కానీ లోపల ఉన్న మన లేడీస్కి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అదికి చాలా బెనిఫిట్. నిజంగా చెప్తున్నా, నన్ను బిలీవ్ చేయండి. అలాగే ఈ వీడియో కువైట్ వాళ్ళు చూస్తున్నారు, నేను చూశాను. కువైట్లో ఉన్న వాళ్ళు చాలామంది చూస్తున్నారు నా వీడియో, నేను చూశాను. వాళ్ళందరినీ కూడా చూశాను. అలాగా రాయలసీమ వాళ్ళు అయితే మీకు చాలా ఈజీ అండి. గోదావరి జిల్లా వాళ్ళు అయితే నిజంగా ఒక్కసారి ప్రయత్నించండి. నా మాట నమ్మండి, మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది వీటి వల్ల. నిజంగా చెప్తున్నా. నేను పనిగట్టుకుని దీని గురించి ఒకరోజు వీడియో చేయాలనుకున్నా. ఈ రోజుకి నాకు ఈ చేతికి అంది, అందుకే మీకు వీడియో చేస్తున్నాను. అలాగా ఇంకొకటి, నేను ఫస్ట్లో వెళ్ళినప్పుడు నేను పెరుగన్నంతోనే నా కాలక్షేపం అంతా జరిగేది. పుచ్చకాయ ఉంటుంది కదండి, నా మొదటి కూర కువైట్లో పుచ్చకాయ ఉంటుంది కదా. పుచ్చకాయ పైదంతా తినేస్తాం. లాస్ట్ వచ్చినట్టుకి వైట్ది ఉంటుంది చూసారా, ఆ వైట్ది కోసుకుని పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుని పప్పు వండుకునేవాళ్ళని. ట్రై చేయండి, సమ్మర్లో కంపల్సరీ ట్రై చేయండి. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే అది కొంచెం వాటరు తీపి కదా. కింద అది వైట్ కలర్ మాత్రమే. పప్పు ఎక్కువ వేసుకుని ఆ పుచ్చకాయ ముక్కలు కొన్ని వేసుకుని పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుని అప్పుడప్పుడు తినండి. అది మీకు అంటే కూరగాయలు ఏమీ లేనప్పుడు, ఎవరికో కానీ కూరగాయలు అందవు కదా, వాళ్ళకి లేనప్పుడు అది మీరు కంపల్సరీ ప్రయత్నం చేయండి. పప్పు అయితే ఉంటుంది, రెడ్ పప్పు. మీరు అనుకుంటున్నారు మన పప్పు కన్నా ఆ రెడ్ పప్పు చాలా మంచిది. ఆ పప్పు గ్యాస్ ఉండదు.
ఆ పప్పు గ్యాస్ ఉండదు. ఆ పప్పులో కొన్ని లో ఉంటాయి, కొన్ని హై ఉంటాయి అన్నమాట. మన పెద్ద కందిపప్పులో అది ఏజ్ బట్టి వయసు బట్టి ఎక్కువ అది సూపులా కూడా తాగుతారు కదా, అందుకు ఆ పప్పు మంచిది. ఎర్రపప్పు మనదేమో రుచి తక్కువ అని దాన్ని వదిలేస్తాం, రుచి ఎక్కువ అని పెద్ద కందిపప్పుని తింటాం అనమాట. మనకున్న బుర్ర అదే. అలాగా నేను మీకు రెండు విషయాలండి, ఒకటి జుట్టుకి, ఒకటికి నడుము పొట్లో బలానికి. నిజంగా చెప్తున్నా, మీరు అలసిపోతారు చాలా పని, ఆ విషయం నాకు తెలుసు. మీరు కంపల్సరీ ఏం చేసినా చేయకపోయినా ఇది కంపల్సరీ ట్రై చేయండి. అలాగే మా వదిన కూడా అడిగింది, పావని అంటే కువైట్లో ఉంటుంది మా వదిన కూడా, పావని నా జుట్టు చాలా ఇదవుతుందని మొన్నే చెప్పింది. మొన్న వీడియో చేద్దాము అనుకున్నా, చేయలేకపోయాను. ట్రై చేయండి, ఫుల్గా ఆయిల్ పెట్టుకోండి, చన్నీళ్ళతో. ఒంటి మీద పోసుకోలేము కాబట్టి ఇలా ఒంగుని పైపు కింద జుట్టును మాత్రం వాష్ చేసుకోండి. అంటే పూర్వంలో అమ్మోళ్ళలో ఒంగుని చేసేవారు కదా, అట్లా పైపు కింద తల పెట్టి తలకి మాత్రం చన్నీళ్ళే పెట్టుకోండి. చన్నీళ్ళే, మీకు రిజల్ట్ కనిపిస్తుంది. నిజంగా చెప్తున్నా, బిలీవ్ చేయండి. మళ్ళీ చెప్తున్నా. అందుకే నేను ఈ 2 విషయాల గురించే వచ్చాను. మీకు అవి తిన్న వాళ్ళ మళ్ళీ ఇంకొకటి సలాడ్ ఉంటుంది కదా, మర్చిపోయానండి. కీర దోసకాయలు, క్యారెట్ ఆకులతో సలాడ్ చేస్తారు, అవి చాలా మంచిది, చాలా మంచిది. నిజంగా మీరు నా ఫ్రెండ్ చెప్పింది, ఏమే నేను తినలేకపోతున్నాను, ఏమే ఇక్కడ ఎలా తిన్నావే బాబీ గడ్డి అంటుంది. అది గడ్డి కాదు, మంచిది. సలాడ్స్ చాలా మంచిది ఆరోగ్యానికి. నిజంగా చెప్తున్నానండి, మీరు అన్నం తినకపోయినా తిన్నా మీరు ఆ సలాడ్స్ అనేవి తింటే, సీజర్ సాలడ్ ఒకటి ఉంటుంది తెలుసా, ఎక్సలెంట్ టేస్ట్, దానికి నేను ఫుల్ ఫ్యాన్ అనమాట. సీజర్ సాలడ్ చాలా బాగుంటుంది. కంపల్సరీ ఇండియాలో ఉన్న వాళ్ళైనా అబ్బా కీరా దోసకాయ, ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ పెరిగి వేసుకుని అది సలాడ్ రూపంలో చేసుకోండి, చాలా మంచిది, బాగుంటుంది కూడా. తర్వాత ఇంకో ఏ విషయం చెప్దాం అనుకున్నాను అబ్బా, మర్చిపోయాను, గుర్తురావు. వీడియో చేసినప్పుడు ఏం గుర్తురావు నా మొహానికి, వీడియో అయిపోయిన తర్వాత అన్నీ గుర్తు వస్తాయి అనమాట. ఏదో చెప్దాం అనుకున్నాను, సరేలేండి, నాకైతే గుర్తులేదు. కానీ ఇవి మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి, ఆరోగ్యానికి మంచిది ఇది అండ్ హెయిర్కి. నాకు ఈ 2 అడిగారు చాలామంది, ఫోన్లో అడిగారు, అందుకే ఇప్పుడు నేను వీడియో రూపంలో చెప్తున్నాను. వాళ్ళిద్దరికీ ఎందుకు స్పెషల్గా చెప్పాలి, ఇంతమంది చూస్తున్నారు కదా, ఎందుకు చెప్పకూడదు చెప్తున్నాను. నల్ల నువ్వులు అండి, నల్ల నువ్వులు బెల్లం వేసి బాగా దంచి, మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నా ఎండు కొబ్బరి ఉన్నా కొంచెం అది కూడా వేసి దంచుకుంటే మంచిది, బాగుంటుంది. హెల్త్కి చాలా మంచిది, నిజంగా చెప్తున్నా, హెల్త్కి చాలా మంచిది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి బాగా. అందుకే నేను దీనికోసమే మీకు వీడియో చేద్దామని మొన్నటి నుంచి అనుకుంటున్నా, నాకు కుదరట్లేదు అనమాట. అలాగా హెయిర్కి కూల్ వాటర్ పెడతా ఉండండి. ఎక్కువ షాంపూ పిండేసుకోకుండా కొంచెం మగ్గులో వేసుకుని షాంపూ నీళ్ళ ఇలా అనుకుని, హాట్ వాటర్ అసలు పెట్టొద్దు మీరు తలకి, కూల్ వాటరే పెట్టండి. ఇలా పోసుకుంటే రొంప పడుతుంది, కానీ అది ఇలా వేస్తే కిందకి వెళ్ళిపోతుంది వాటర్, సో మన తలకి దిగదు అనమాట. అలా వేసుకుంటే చన్నీళ్ళకి తల అనేది సాఫ్ట్గా అవుతుంది, వేడి నీళ్ళకి గరుకు అవుతుంది అనమాట. శీతాకాలంలో అంటే తప్పదనుకోండి, బట్ నేను శీతాకాలం కూడా చన్నీళ్ళు వాటరే చేసేదాన్ని నా హెయిర్కి అయితే, ఎందుకంటే ఇలా వంగి చేసేదాన్ని కదా, నాకు అంత అనిపించేది కాదు. బాడీకి మాత్రం హాట్ వాటర్ తీసుకునేదాన్ని. అలా కువైట్లో ఈ 2 ప్రాబ్లమ్స్ ఎక్కువ చేసి కాళ్ళు లాగేయడం, బ్యాక్ పెయిన్, తల ఊడిపోవడం, ఆలోచనకులేండి, అది మనం ఏం చేయలేం. ఒక నెలలో ఊడుతుంది, ఒక నెలలో ఊడదు. ఎందుకంటే ఒక నెలలో మనం బాగుంటాం, ఒక నెలలో ఏదో తెచ్చుకుంటాం ప్రాబ్లమ్స్. అలా దాని గురించి నేను వీడియో చేస్తున్నాను, కంపల్సరీ ట్రై చేయండి. నిజంగా చెప్తున్నా, ట్రై చేయండి. ఓకేనా, నన్ను ఇంత బాగా కామెంట్స్ పెడుతున్నందుకు మళ్ళీ చెప్తున్నాను అబ్బా, చాలా థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు లైక్ చేయడం మర్చిపోతున్నారు, వీడియో చూస్తున్నారు లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తే ఇంకొక ఇద్దరికి వెళ్తుంది, సో వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా, అందుకని మీరు లైక్ చేస్తేనే ఇంకొకరికి వెళ్తుంది, లేకపోతే మీ దగ్గరే ఆగిపోతుంది వీడియో. లైక్ చేయండి తప్పకుండా. ఇలానే మీకేమైనా ఇంకా డౌట్స్, పోనీ పలానా దాని మీద ఏమైనా మీకు అనిపిస్తే డెఫినెట్లీ చేయండి, మెసేజ్ చేయండి, తప్పకుండా నేను వీడియో చేసి పెడతాను. మీ డౌట్స్ కూడా నేను క్లియర్గా చెప్తాను అనమాట. అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. ట్రై చేయండి. నల్ల నువ్వులు ఉండలు, చన్నీళ్ళు వాటర్ హెయిర్కి.